నా పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో ఒక ఇంటి నిర్మాణము చేస్తున్నప్పుడు సంప్ ఏ స్థానంలో పెట్టాలి, సెప్టిక్ ట్యాంక్ ఏ స్థానంలో ఉండాలి. సెప్టిక్ ట్యాంక్ చేసే మాయ ఇంత అంత కాదండి. దాన్ని తప్పుగా మనము నిర్మించామనుకోండి, వేయవలసిన ప్లేస్లో కాకుండా తప్పు ప్లేస్లో వేసామనుకోండి, దోషాలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా చాలామంది చేసే తప్పు ఏంటి అంటే, అది ఆగ్నేయ మూలకేసేసరికి ఆగ్నేయ దోషము, వాయు మూలకేసేసరికి వాయు దోషం ఏర్పడుతూ ఉంటాయి. అసలు సంపును ఎక్కడ పెట్టాలి, లేదా సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెట్టాలి? ముఖ్యంగా సెప్టిక్ ట్యాంక్ టాపిక్ చెప్తానండి, తర్వాత సంపు గురించి చెప్తాను. సెప్టిక్ ట్యాంక్ యొక్క అసలైన ప్లేస్ ఎక్కడ? మీరు చూడండి, అందరూ చేసే ఫస్ట్ తప్పు, ఇది తరతరాలుగా వస్తూ ఉందండి. ఏం చేస్తారంటే ఇక్కడ ఆగ్నేయ మూలకేస్తారండి. ఇది తప్పు. ఆగ్నేయ మూలకేస్తే ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ వచ్చింది అనుకోండి, ఆ ఇంటికి ఆగ్నేయ దోషము ఏర్పడుతూ ఉంటుంది, ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, ఇంట్లో ఉన్న వారికి పెళ్ళిళ్ళు కావు, శుభాలే వినబడవు, ఇంట్లో ఉన్న స్త్రీ అనారోగ్యంతో ఉంటుంది, వారిలో ఆనందము ఉండదు. కారణము ఆగ్నేయ మూలకు సెప్టిక్ ట్యాంక్ వేయడం మూలంగా. దానివల్ల ఇన్ని అనర్థాలు ఉన్నాయి. ఒకవేళ మీ ఇంటికి ఆగ్నేయంలోనే, అంటే ఈ డైరెక్షన్లో, వాస్తవంగా అసలు ఎక్కడ వేయాలి అని అంటే ఆగ్నేయంలో కానీ, తూర్పాగ్నేయం కానీ, ఉత్తరవాయంలో కానీ సెప్టిక్ ట్యాంక్ వేయాలండి. సో వేసే విధానం, ఇప్పుడు ఇక్కడ వేసామనుకోండి, ఇది రాంగ్ ప్లేస్. తర్వాత కొంతమంది ఎక్కడ ఇస్తారంటే ఈ మూలకి ఇస్తారు, వాయుం మూలకు. ఇది కూడా రాంగే అండి. ఇక్కడ ఈ మూలకి వేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఉత్తర వాయు దోషం ఏర్పడుతుంది, అప్పుల్లో కూరుకుపోతూ ఉంటారు. అందరికీ కావాల్సింది ఆనందమే కదండి, సంతోషమే కదా. ఆ సంతోషం కరువైపోతుంది, అప్పుల్లో కూరుకుపోతూ ఉంటారు, ఎప్పుడు ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు, మానసిక ప్రశాంతత ఉండదు. కారణం ఏంటి అంటే ఈ మూలకు సెప్టిక్ ట్యాంక్ రావడమే. మరి ఇది కూడా దోషంగానే మారిపోతూ ఉంటుంది. సార్ చాలా ఇళ్లలో చూసాం సార్, పెద్ద చెప్పొచ్చారు అంటే, సార్ వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలు మీకు తెలుసా? వాళ్ళు ఒక వ్యక్తి ఒక సమస్య వచ్చింది అని అంటే, అనారోగ్య సమస్య వస్తే డాక్టర్ మాత్రమే చెప్తాడు. సో వాస్తు దోషం ఉంటే ఇంట్లోకి వెళ్ళాక వాస్తుపరచానికి మాత్రమే, నాలాంటి వాడికి మాత్రమే చెప్తారు, అందరికీ చెప్పరు కదండి. మన సమస్యలు పక్కవాడికి చెప్పుకుంటామా? ఎవరికి కూడా చెప్పుకోము. ఇక్కడ వాయుంలో సెప్టిక్ ట్యాంక్ పడింది అనుకోండి, ఈ మూలకు పడితే అది ఉత్తర వాయు దోషం ఏర్పడుతుంది, మానసిక ఇబ్బందులు ఉంటాయి, ఒకరికొకరి కమ్యూనికేషన్ కట్ అవుతూ ఉంటుంది, ఇంట్లో నుంచి పిల్లలు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు, ముఖ్యంగా అప్పుల్లో కూరుకుపోతూ ఉంటారు. ఎప్పుడు అప్పు చేస్తూనే ఉంటాం తప్ప దాన్ని తీర్చే పరిస్థితి మనకు ఉండదు. కారణము ఈ ఉత్తర వాయుంలో ఈ వాయుం మూలకు పడ్డటువంటి సెప్టిక్ ట్యాంక్ మాయ, ఆగ్నేయ మూలకు పడ్డటువంటి సెప్టిక్ ట్యాంక్ మాయ. మరి ఇవి ఎక్కడ పెట్టాలి సార్ అంటే, మీరు చాలా జాగ్రత్తగా చూడండి. ఈ సెప్టిక్ ట్యాంక్ ఉత్తరము మధ్యలో నుంచి ఇటువైపు రావాలండి. ఉత్తరము మధ్యలో నుంచి ఇటువైపు రావాలి. సో ఎక్కడి వరకు రావాలి అంటే ఈ యొక్క వాయుయాన్ని తీసేయాలన్నమాట. అంటే వాయుం ఎంతవరకు ఉంటుందో దాన్ని మనం తీసేయాలి. వాయుం ఎంతవరకు ఉంటుందో దాన్ని తీసేసి మిగతా స్థానంలో వేయాలి. ఇప్పుడు చూడండి, ఇది 45 ఫీట్ ఉందనుకోండి, 45 ఫీట్ ఉంటే 45ని 9తో మనం డివైడ్ చేస్తే ఏమవుతుంది? ప్రతి ఒక్క భాగము 5 ఫీట్ 5 అడుగులు వస్తూ ఉంటుందండి. అప్పుడు ఏం చేయాలి? ఇది 5 అడుగులు అనుకుందాము, ఇది కూడా 5 అడుగులు అనుకుందాము. సో ఇక్కడ టోటల్గా 10 ఫీట్ 10 అడుగులు. ఈ 10 అడుగులను తీసేసి సెప్టిక్ ట్యాంక్ 10 అడుగులను తీసేసి ఇటువైపు వేయాలి. అంటే ఇక్కడ మధ్యలో వేయాల్సి ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఇది 45 ఫీట్ కదా, మీరు ఇక్కడి నుంచి చూసుకోవాలండి. ఇక్కడి నుంచి 22 ఫీట్ 6 ఇంచెస్, 22 ఫీట్ల 6 ఇంచులు ఉంటుంది సగం. అంటే మీకు ఎక్కడ వస్తుంది అంటే, సగం అంటే ఇంచుమించు ఇక్కడ రావచ్చండి, ఇక్కడ రావచ్చు. అంటే కనీసం ఇటు నుంచి ఒక 23 ఫీట్ల తర్వాత ఇటు నుంచి మీరు ఇటు తీసుకురావాలి. ఇటు నుంచి 10 ఫీట్ల తర్వాత అటు తీసుకెళ్ళాలి. ఇక్కడ వరకు వేయకూడదు, ఈ ప్లేస్లో వేయకూడదు. సో ఇటువైపు కూడా వేయకూడదు, ఈ రెండింటి మధ్య మాత్రమే వేయాలండి సెప్టిక్ ట్యాంక్. అంటే ఇక్కడ 5-10 ఫీట్లు వదిలేసాను, తర్వాత ఇటు తీసుకెళ్ళండి, ఈ మధ్యలో నుంచి ఇటు తీసుకెళ్ళండి. కానీ ఇలా తీసుకున్నప్పుడు ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే, ఒకవేళ ద్వారం ఉందనుకోండి, ఇక్కడ ఉపద్వారం ఉన్నా ప్రధాన ద్వారం ఉన్నా దాంట్లో సెప్టిక్ ట్యాంక్ క్రాస్ కాకూడదు.
కానీ విండో ఉంటే క్రాస్ కావచ్చండి, దానికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ పిల్లర్ కూడా క్రాస్ కాకూడదు, అంటే పిల్లర్లో కూడా పడకూడదు. సపోజ్ ఇక్కడ పిల్లర్ ఉందనుకోండి, ఇక్కడ పిల్లర్ వచ్చేసింది అనుకోండి, పిల్లర్ వచ్చినప్పుడు ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ రావడానికి వీలు లేదు, ఎందుకంటే ఇది క్రాస్ అవుతుంది. సో ఇది కూడా నియమమే, దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. సో పిల్లర్లో పడకుండా, ఇంటి యొక్క ద్వారంలో పడకుండా మీరు సెప్టిక్ ట్యాంకును నిర్మాణము చేసుకోవాలి. కానీ ఆ సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం ఎలా ఉండాలి అంటే, ఈ ఇంటి యొక్క ఇది గోడ ఉంది చూడండి, దీనికి టచ్ అయి ఉండకూడదు. ఇక్కడ ప్లింత్ బీమ్స్ ఉంటాయండి, ఈ దీనికి టచ్ అయి ఉండకూడదు. అదేవిధంగా కాంపౌండ్ వాల్ కూడా టచ్ అయి ఉండకూడదు. కాంపౌండ్ వాల్ నుంచి మినిమం 6 ఇంచెస్ అయినా డిస్టెన్స్ పెట్టుకోండి, మినిమం 6 ఇంచెస్. సో ఇక్కడ నుంచి కూడా మినిమం 6 ఇంచెస్ డిస్టెన్స్ పెట్టుకొని మీరు అప్పుడు సెప్టిక్ ట్యాంకును నిర్మాణము చేసుకోవాలి. అది ఉత్తరం దిక్కు అండి, ఉత్తరం దిక్కు, ఉత్తరం వాయువ్యంలో పడకుండా చూసుకోండి, ఎందుకంటే ఇది చేసే మాయ అంతా ఇంత కాదు. ఇంకోటి ఇటువైపు రండి, ఇటువైపు వచ్చినప్పుడు కూడా నేనేం చెప్పాను, ఆగ్నేయ మూలకు వేయకూడదు. ఇక్కడ ఆగ్నేయ మూలకు వేసారనుకోండి, ఇది రాంగ్ అయిపోతుందండి, ఇది రాంగ్. ఇక్కడ కూడా సేమ్ కండిషన్, ఇది కూడా 45 ఫీట్ ఉందనుకోండి, ఇది కూడా 45 ఫీట్ ఉంటే ఏం చేయాలి, మీరు మిడిల్లో తీసుకోవాలి. మిడిల్లో తీసుకున్నప్పుడు 23 ఫీట్ తర్వాత తీసుకోండి, మిడిల్లో తీసుకొని సగం నుంచి అటు వెళ్ళాలి కదా. అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ 5 ఫీట్లు, ఇక్కడ 5 ఫీట్లు, ఇది 5 ఫీట్లు, ఇది 5 ఫీట్లు వదిలేసి ఇటువైపు రావాలి, తర్వాత ఇటు నుంచి ఇటువైపు రావాలి. సో ఇక్కడ మాత్రమే సెప్టిక్ ట్యాంక్ వేయవలసి వస్తుంది. ఈ సెప్టిక్ ట్యాంక్కు ఇక్కడ వచ్చే మెట్లకు సంబంధము లేదు. సార్ మెట్ల కింద సెప్టిక్ ట్యాంక్ వేయవచ్చా అనేది ఇంకో క్వశ్చన్. మెట్ల కింద సెప్టిక్ ట్యాంక్ వేయవచ్చు, కానీ మెట్ల కింద కూడా మీరు కాంపౌండ్ నుంచి సెప్టిక్ ట్యాంక్ చూసుకోవాలండి, ఇంటి నుంచి చూసుకోవడానికి వీలు లేదు. సో కాంపౌండ్ నుంచి మెజర్మెంట్ తీసుకోండి. ఇప్పుడు 10 ఫీట్ల తర్వాత వస్తే మెట్ల కింద వేసేసుకోండి. మెట్ల కింద సెప్టిక్ ట్యాంక్ వేయకూడదా అంటే వేయవచ్చు, కానీ కండిషన్ ఏంటి, ఇక్కడ వాయుయాన్ని తీసేసిన తర్వాత, అంటే కాంపౌండ్ నుంచి ఇక్కడ 10 ఫీట్లు చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ కాంపౌండ్ నుంచి ఇక్కడ మీకు 10 ఫీట్లు ఇక్కడ వరకు వచ్చేసింది కదండి. సో మీకు ఒకవేళ మెట్లు ఇలా వచ్చినాయి అనుకోండి, ఇక్కడ వేసేసుకుంటామంటే కింద వేసేసుకోండి, కానీ అలా వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో లెంత్ ఎక్కువగా ఉన్నప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని బేరీజ్ చేసుకొని మెట్ల కింద వేసుకునే విధానం కూడా వాయుయాన్ని తొలగించుకొని కొలత చూసుకొని వేయాలి. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే అండి, 5 10 ఫీట్లను తీసేసి మీరు ఇక్కడ మాత్రమే సెప్టిక్ ట్యాంక్ వేయాలి. సార్ సెప్టిక్ ట్యాంకుకు మెట్లకు సంబంధము లేదు. కండిషన్ ఏంటి అంటే, పిల్లర్ కనుక వచ్చిందనుకోండి, పిల్లర్ కనుక వస్తే ఆ పిల్లర్ క్రాస్ కాకూడదు. ఇక్కడ చెప్పాను కదా, సేమ్ పిల్లర్ క్రాస్ కాకూడదు. ఇక్కడ ఎలాగో ద్వారం రాదు. సార్ కొంతమంది కిచెన్ నుంచి ద్వారం పెడతారు కదా, అది రాంగ్ అండి. తూర్పాగ్నేయ ద్వారము దోషపూరితమైంది, అక్కడ పెట్టకూడదు. ఒకవేళ ఎలా కిటికీ వస్తే ప్రాబ్లం ఏమీ లేదు. సో ఈ కండిషన్స్ మీరు చూసుకొని మీరు ఇక్కడ సెప్టిక్ ట్యాంకును వేయండి. కొన్ని వాస్తు వాళ్ళు కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఇది వేస్ట్ జోన్ అని చెప్పేసి సెప్టిక్ ట్యాంక్ని ఇక్కడ వేయిస్తున్నారండి. ఇది అత్యంత ప్రమాదకరమైన స్థానము, అత్యంత ప్రమాదకరము, అక్కడ సెప్టిక్ ట్యాంక్ వేయడానికి వీలు లేదు. ఇంకో కొంతమంది ఏం చేస్తున్నారంటే, సెప్టిక్ ట్యాంక్ను బయట వేయవచ్చు అని చెప్పేసరికి ఇక్కడ కూడా వేస్తున్నారు. వెస్ట్ రోడ్ అనుకోండి, ఈ వెస్ట్ రోడ్లో సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ వేస్తున్నారు అంటే, ఇప్పుడు ఎలా ఇటు గేట్ వస్తుంది కదా అని చెప్పేసి ఈ ప్లేస్లో వేస్తున్నారండి బయట. ఇది కూడా ప్రమాదకరమే, పరిసర వాస్తులో ఇది కూడా ప్రమాదకరమే. ఒకవేళ మీరు ఇక్కడ సౌత్ రోడ్ అనుకోండి, సార్ మాది సౌత్ రోడ్ కాదు, ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ వేస్తామంటే ఇది కూడా ప్రమాదకరమే. సో బయట వేసినా కూడా వాస్తుపరంగానే వేయాలి తప్ప విరుద్ధంగా వేయలేదు. సపోజ్ ఇది ఈస్ట్ రోడ్ అనుకుందాం, ఈస్ట్ రోడ్ వాళ్ళు సార్ మీ సెప్టిక్ ట్యాంక్ బయట వేస్తామంటే సేమ్ కండిషన్స్ అండి, ఇక్కడ మాత్రమే వేయవలసి ఉంటుంది. వెస్ట్ ఇది నార్త్ రోడ్ అనుకోండి, సార్ మీ సెప్టిక్ ట్యాంక్ బయట వేస్తాము మాకు ప్లేస్ ఉంది అన్నారు అనుకోండి, వాళ్ళు కూడా సేమ్ కండిషన్ అండి, ఇక్కడ మాత్రమే వేయాలి. సార్ బయట వేస్తున్నాం కదా అని చెప్పేసి ఇక్కడ ఈ మూలకి వేయడానికి వీలు లేదు, బయట వేస్తున్నామని చెప్పేసి ఈ మూలకు కూడా వేయడానికి వీలు లేదు. దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సెప్టిక్ ట్యాంక్ వెస్ట్ దిక్కు వేయడానికి వీలు లేదు. పడమర స్థానంలో ఇక్కడ చూడు వేశారు, కొన్ని ఇళ్లలో నేను చూశాను, అందుకే వాళ్ళకి ప్రమాదాలు జరిగాయి, సర్జరీస్ జరిగాయి, హాస్పిటలైజ్డ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి, డెత్ ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. అందుకే చెప్తున్నాను, ఇటువైపు వేసిన వారిలో ఇంటి యజమానురాలకు ప్రమాదాలు జరిగాయి. సో కోర్టు కేసులు ఇబ్బందుల్లో ఉన్నారు, యాక్సిడెంట్స్ జరిగాయి కాబట్టి చెప్తున్నాను. సో ఇటువైపు కూడా వేయడానికి వీలు లేదు, అంటే సౌత్ లైన్లో సెప్టిక్ ట్యాంక్ వేయడానికి వీలు లేదు. అదేవిధంగా వెస్ట్ లైన్లో సెప్టిక్ ట్యాంక్ వేయడానికి వీలు లేదు. సెప్టిక్ ట్యాంక్ యొక్క ప్రాముఖ్యత ఇంత అంతా కాదు, దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి.
సో మీరు సెప్టిక్ ట్యాంక్ వేస్తున్నప్పుడు నేను ఎక్కడికైనా వెళ్తే ఫస్ట్ చూసేది సెప్టిక్ ట్యాంక్స్ మాత్రమే చూస్తానండి. అది ప్రముఖమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి సంపు ఎక్కడ వేయాలి సార్? సేమ్ అండి, సంప్ అనేది ఉత్తరము మధ్య భాగం నుంచి ఇటువైపు వేయాలండి. కానీ ఇక్కడ ఇలా చూసుకోవాలంటే ఇంటి యొక్క ఈశాన్య మూల ఉంది కదా, కాంపౌండ్ మూలకు మధ్యలో దీనికి కింద రావడానికి వీల్లేదు, తప్పు అన్నమాట. సో మీరు ఇక్కడైనా వేసుకోవచ్చండి, లేదా ఇక్కడైనా కూడా వేసుకోవచ్చు. సంపు ఇటువైపు కానీ అటువైపు కానీ వేసుకోవాలి తప్ప ఈ మూల నుంచి ఈ కాంపౌండ్ మూలకు చూసినప్పుడు ఆ కింద రావడానికి వీల్లేదు. వస్తే ఏమవుతుంది, ఇల్లు అనేది గుంతలో పడినట్టు, గొయ్యిలో పడినట్టు. సో అది సక్సెస్ఫుల్ రిజల్ట్ ఇవ్వడం లేదు. కావున మూలకు సంపు వేయడానికి వీలు లేదు. ఈశాన్య మూలకు సంపు వేయకూడదు. మూలకేస్తే ఏమవుతుంది చూడండి, ఈ మూల నుంచి ఈ మూలకు మీరు ఒక దారం పట్టుకొని చూడండి, దాని కింద సంపు ఉండడానికి వీలు లేదు. సంపే కాదండి, బోరు కూడా ఉండడానికి వీలు లేదు. ఈ మూల నుంచి ఈ మూల చూసినప్పుడు బోరు కూడా ఉండడానికి వీలు లేదు. మరి ఇంకో కండిషన్ కూడా ఉందండి సార్, ఇక్కడ పిల్లర్ వచ్చేసింది, పిల్లర్కి ఎదురుగా సంపు ఉండొచ్చా అంటే ఇలా కూడా ఉండకూడదు. ఇక్కడ పిల్లర్ వచ్చింది, దీనికి ఎదురుగా సంపు ఉండొచ్చా అంటే అక్కడ కూడా ఉండడానికి వీలు లేదు. ఇట్లా దీనికి ఎదురుగా బోర్, కొన్ని ఇళ్లలో చూస్తున్నాను ఈ పిల్లర్కి ఎదురుగా బోర్ ఇస్తున్నారండి. సార్ మా బిల్డర్ కట్టాడు, అంటే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను స్వామి, ఇక్కడ మా బిల్డర్ కట్టాడు సార్, ఇక్కడ ఎందుకు ఇచ్చావా అని అడిగితే, సార్ ఇక్కడ దారి ఉండాలి కదా, ఇక్కడ గేట్ ఇచ్చేసారు సార్, గేట్కి అడ్డం రాకూడదు అని చెప్పి ఇక్కడ ఇచ్చారట. ఇక్కడ ఒక చిన్న గేటు, ఈ పిల్లర్, ఇది కూడా రాంగే. చాలామంది ఇదే చేస్తున్నారు. ఇక్కడ ఇచ్చేసి ఏం చేస్తున్నారంటే దీనికి ఎదురుగా ఇచ్చేస్తున్నాడు ఆయన, ఇది కూడా రాంగే. అంటే బోర్ విషయంలో చెప్పాను, బోర్ అయినా సంప్ అయినా సేమ్, దాని లక్షణాలు సేమ్ ఉంటాయి. కావున సంపును మీరు దీనికి ఎదురుగా అంటే మూలకు పడకుండా అటు కానీ ఇటువైపు కానీ పిల్లర్ క్రాస్ కాకుండా చూసుకోండి. మళ్ళీ అట్ ద సేమ్ టైం డోర్ ఉంటుందండి, ఇక్కడ డోరుకి ఎదురుగా కూడా సంపు రాకూడదు. ప్రధాన ద్వారానికి ఎదురుగా కానీ ఉపద్వారానికి ఎదురుగా రాకూడదు. కిటికీ ఉంటే రావచ్చండి. సో అందుకే మీరు ఇంటి నిర్మాణం చేసుకునేటప్పుడు, ఇంటి ప్లాన్ గీసుకున్నప్పుడు చాలామంది ఫాస్ట్గా వెళ్ళేసి బోర్ వేస్తారు. బోర్ తర్వాత ప్లాన్ అంతా డిస్టర్బ్ అవుతుందండి. ప్లాన్ పర్ఫెక్షన్ అయిపోయిన తర్వాత మాత్రమే మీరు బోర్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో సంప్ ఇక్కడ తీసుకుంటుంది, ఇక్కడ కూడా తీసుకుంటుందండి. సో ఈ కండిషన్స్, అంతేగాని సంపును మీరు ఇక్కడ పెట్టకూడదండి. ఇక్కడ కూడా ఈ లైన్లో సంపు రావడానికి వీల్లేదు, ఈ లైన్లో రావడానికి వీల్లేదు. సో తూర్పు నుంచి ఇటువైపు పోవడానికి వీల్లేదు. తూర్పు నుంచి ఈశాన్యం వైపు వెళ్ళొచ్చు, ఉత్తరం నుంచి ఈ ఉత్తర ఈశాన్యం వైపు వెళ్ళొచ్చు, కానీ ఈ ప్లేస్లో సంపు వేయడానికి వీలు లేదు. ఈ పాయింట్స్ను దృష్టిలో పెట్టుకొని మీ ఇంట్లో కనుక రాంగ్ ప్లేస్లో సంపు ఉన్న, సెప్టిక్ ట్యాంక్ ఉన్న మార్చుకొని మంచి ఫలితాలు సాధించాలని చెప్పి నేను ఆశిస్తున్నాను.